Hi to all అండి. I am Renuka. All of you, how are you అండి? I'm fine. I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి, టైమ్లెస్ రీడింగు. మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, థర్డ్ పార్టీ హెల్త్ తనకి బాగోలేదని నటిస్తుందట. చూడండి, మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది. మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను, వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. వీటిలో నుంచి 10 ఎనర్జీస్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు, ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి నైట్ ఆఫ్ థాట్స్ ఎనర్జీ అయితే వచ్చింది. అంటే తను మేబీ మీ యొక్క వ్యక్తి తన చేయి జారిపోతూ ఉండడం వల్ల ఆ వ్యక్తితో కలవాలని తను ఎప్పుడు మీ వ్యక్తితోటే స్టిక్ అయిపోయి ఉండి లైఫ్ టైం తనతోటే ట్రావెల్ చేయాలని ఇలాంటి షోలు మేబీ చేస్తుందండి. చూద్దాము. ఫస్ట్ వన్ అయితే రివీల్ చేస్తున్నాను. మీ వ్యక్తితోటే తను కలిసి ఉండడం కోసమే అలా చేస్తుంది. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. అంటే తనకు బాగానే ఉన్నా కానీ ఈ వ్యక్తి ముందు షో చేస్తే ఈ వ్యక్తి తనకి ఈ వ్యక్తి నటించే నటన నిజమేనేమో అనుకొని తన యొక్క ప్రేమ, లవ్ అండ్ కేర్ అన్నీ తనకి దక్కుతాయని మీ వ్యక్తి దగ్గర థర్డ్ పార్టీ అయితే షో చేయడం అయితే జరుగుతుంది. చాలా నటిస్తుందండి. ఈ వ్యక్తి మీ వ్యక్తి తనతోటే కలిసి ఉండాలనేది తన యొక్క ఇంటెన్షను. మీ వ్యక్తికి ప్రపోజల్ అనేది చెయ్యకనే చేస్తుందన్నమాట. అది ఏంటంటే నటించడం, తన యొక్క నటన అనేది చూపిస్తుంది అన్నమాట. మామూలుగా అయితే నమ్మరు కదా, కొంచెం సిక్ అయినా అంటే నమ్ముతారు కదా, ఆ విధంగా తనని ట్రాప్ చేస్తుంది అన్నమాట. తన హెల్త్ బాగాలేదు, కాళ్ళు రెక్కలు లాగేస్తున్నాయి అనేసి, హెడేక్ వస్తుందని, స్టమక్ పెయిన్ అని, థైరాయిడ్ అనేసి, లేదంటే తనకి ఏదైనా షుగర్ అటాక్ చేసిందని, కిడ్నీ స్టోన్స్ అని, లేదంటే తనకి ఇంకా ఇతరత్ర ఏదైనా క్యాన్సర్ ఉన్నాయనేసి, అంటే లేదా హార్ట్ స్ట్రోక్ ఉందని అలా చెప్తూ నేను ఏ పనులు చేసుకోకూడదు అనేసి ఏదో ఒకటి చెప్తే మీ యొక్క వ్యక్తి నా వల్లనే కదా నాతోటి ఎన్ని రోజులు లివింగ్లో ఉంది కదా, ఇప్పుడు తనను వదిలేసిపోతే ఎలా ఉంటుంది, బాగోదు కదా అనే లాంటి ఆలోచన మీ వ్యక్తికి రావాలనేది థర్డ్ పార్టీ యొక్క ఇంటెన్షను. మీ వ్యక్తితో తను థర్డ్ పార్టీ కలిసి ఉండడం అంటే తనకి ప్రపోజల్ అనేది చేస్తుంది మీ వ్యక్తికి. లైఫ్ టైం మొత్తం మీ వ్యక్తితోటే కలిసి ఉండాలనేది థర్డ్ పార్టీ యొక్క ఇంటెన్షన్. మీ పర్సన్ కోసమే తను వెయిటింగ్ చేస్తుంది. అంటే ఎప్పుడు తనతోటే ఉండాలి, తన యొక్క రాక కోసమే ఎదురు చూస్తూ ఉంది. తనను వదిలకూడదు, అన్నీ తన జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన థర్డ్ పార్టీ తోటి షేర్ చేసుకోవాలి, ఆ వ్యక్తి పూర్తిగా సొంతం చేసుకోవాలి అనేలాంటి ఇంటెన్షన్స్ థర్డ్ పార్టీలో అయితే 100% అయితే ఉన్నాయండి. కానీ థర్డ్ పార్టీ లైఫ్లో మీ యొక్క వ్యక్తి అయితే లేరు, ఇంకా అదర్ పర్సన్స్ కూడా ఉన్నారు. తనకి మీ పర్సన్ వల్ల మనీ లాభం అనేది అయితే ఉంది, అంటే డబ్బు లాభం అనేది ఉంది. ఇక్కడ నుంచి తీసుకోవడం, ఇంకొక దగ్గర
దగ్గర పెట్టడం. అంటే తను మీ వ్యక్తి నుంచి ఆశిస్తుందనమాట. తన యొక్క స్వలాభం కోసం మీ వ్యక్తిని ఆకర్షించింది. అక్కడ ఎమోషనల్ బూస్ట్ అనేది వేసేసి తనని తన వైపు తిప్పేసుకుంటూ మీ యొక్క వ్యక్తి జీవితాన్ని చిన్నాభిన్నం చేసి మీ జీవితాన్ని అయితే చిన్నాభిన్నం చేయడం అనేది జరిగింది. ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అవుతుంది. అలాగే తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అవుతుంది. తన లైఫ్‌లో ఉన్న ఎవరైనా అవుతారు. ఫ్రెండ్స్ అవుతారు. కెరీర్ అవుతుంది. మీరు ఎలా రిలేటెడ్‌గా తీసుకుంటే అలా. కానీ వాళ్ళైతే థర్డ్ పార్టీ అయితే తనకి చాలా అయితే స్వార్థం ఉంది. అది కూడా డబ్బు పరమైన స్వార్థము. తన యొక్క కార్యక్రమాలు, తనకి జీవితంలో మీ వ్యక్తి అవసరం అనేది ఉంది. అంటే కొన్ని పనులు చేయడానికి కొందరు వ్యక్తులు అనేవాళ్ళు ఉండాలి. తన జీవితంలో ఎవరినైనా కోల్పోయి ఉండొచ్చు. అవి వ్యక్తిలో ఫుల్ఫిల్ చేసుకుంటూ ఎమోషనల్‌గా బూస్ట్ చేస్తూ మీ పైన ఒక శత్రుత్వం అనేది మీ వ్యక్తికి బూస్ట్ చేస్తూ మీ వ్యక్తిని వాళ్ళ వైపు ట్రాప్ చేసుకొని మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడం అనేది అయితే జరిగిందండి. టెంపరెన్స్ అంటే సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేసుకోవాలనుకుంటుంది. తన యొక్క స్వార్థమే చూసుకుంటుంది. అంటే తను మాత్రం హ్యాపీగా ఉండాలి. తనకి వేరే ఇతరత్ర పర్సన్స్ తోటి మానవ విలువలు అనేటివి ఉంటాయి కదా కొన్ని, అవి ఏవి కూడా లేవు. అంటే తనకు మించిన ధర్మం లేదు అనుకునే టైప్ అన్నమాట థర్డ్ పార్టీ. తను తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు తను ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే ప్రజెంట్ అయితే గడుపుతుంది. హెల్త్ ఇష్యూస్ కూడా నటించడం కొంత వరకు అది నిజమే అయినా కూడా ఇక్కడైతే నిద్రలేని రాత్రులు అయితే గడుపుతుంది. తను ఏదో అయితే మిస్ అవుతుంది. ఆ మిస్ అయినవి మొత్తం మీ పర్సన్లో తను వెతుక్కోవడం అనేది జరుగుతుంది. తనైతే హ్యాపీగా అయితే లేదు. మీ వ్యక్తిని ఎప్పుడు కూడా స్పై చేస్తూ ఉంటుంది. అంటే ఈ వ్యక్తి ఏమైనా మళ్ళీ తనకి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతే తన యొక్క పరిస్థితి ఏంటి అనే విధంగా తన జీవితంలో ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటుందన్నమాట. చాలా మాయమాటలు అనేటివి కూడా చెప్తూ ఉంటుంది. తన నుంచి ఎప్పుడు కూడా విడిపోకుండా ఉండడానికి మిమ్మల్ని బ్యాడ్ చేస్తూ కూడా తను మాట్లాడుతూ ఉంటుందన్నమాట. చాలా ఇంటెలిజెంట్ పర్సను. అంటే ప్రతి సిచ్యువేషన్ను కూడా హ్యాండిల్ చేయగలుగుతుంది. తన గ్రిప్లో పెట్టుకుంటుంది. తను ఎలా ఉంటుందంటే కోల్డ్ బిహేవియర్ అనేది చేస్తుంది. చాప కింద నీరులాగా అంటే విష స్వభావంతో ఉంటుంది అనమాట. పాముకు తన యొక్క తలకాయలోనే విషం అనేది ఉంటే ఇప్పుడు ఈ థర్డ్ పార్టీకి బాడీ మొత్తం ఉంటుంది. అలాంటి నేచర్ అనమాట. మంచి వ్యక్తి అయితే కాదు. అలాంటి వ్యక్తులతోటి టాక్సిక్ పీపుల్ తోటి మీ పర్సన్ లివింగ్లో ఉన్నాడు ఎట్ ప్రజెంట్. వాళ్ళ నుంచి కూడా మీ వైపుకు రావాలన్న ఆలోచన ఆ వ్యక్తిలో కూడా లేదు ఎట్ ప్రజెంట్. థర్డ్ పార్టీ దగ్గర బెగ్ చేసుకొని అడుక్కున్నా కూడా తనకు ఓకే. కానీ ఆ వ్యక్తి మీకు వచ్చి మీ లైఫ్లో తను మీతో పాటు ఉండి మీ యొక్క ఫ్యామిలీ తోటి ఉండడం తనకి ఏమాత్రం ఇష్టం లేదు. మీ పర్సన్ కూడా సొసైటీ పరంగా మానవ విలువలు అనేటివి కూడా కోల్పోవడం అయితే జరిగింది. తన థర్డ్ పార్టీ లైఫ్లో గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. తనకైతే ఏదో కొన్ని బాధలు అయితే ఉన్నాయండి. అవి తనకు సంబంధించినవి, మీ పర్సన్కి సంబంధించినవి అయితే కావు. తన వ్యక్తిగత జీవిత పరంగా గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. తనని చుట్టూ ఉన్న వాళ్ళు నిందిస్తూ, అవమానిస్తూ, హేళన చేస్తూ ఉన్నారు. అందుకు మీ యొక్క పర్సన్ని ఒకళ్ళు కావాలి కదా తన ప్రాబ్లం దారి అనేది బయటపడడానికి. అందుకు మీ వ్యక్తిని అయితే యూటిలైజ్ అయితే చేసుకుంటుంది. సిచ్యువేషన్స్ అన్నీ బ్యాలెన్స్ అనేది చేసుకుంటుంది. అంటే నెగిటివ్గా ఉన్నవి కూడా తన కంట్రోల్లోకి ప్రతి సిచ్యువేషన్ని తెచ్చుకుంటుందన్నమాట. అయినా కూడా తన ప్రాబ్లమ్స్ అయితే సార్ట్అవుట్ అయితే కావడం లేదు. పెయిన్ అనేది అనుభవిస్తుంది థర్డ్ పార్టీ ఎట్ ప్రజెంట్. మీకు చేసిన కర్మన లేదా తను ఆల్రెడీ చేసుకున్న కర్మన మొత్తంగానైతే తనైతే అనుభవిస్తూ ఉంది. మీరు మీ జీవితంలో మీ పర్సన్ మీకు చేసిన దానికి మీరు పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. తనకి హెల్త్ బాగాలేదని చెప్పి మాత్రం మీ పర్సన్ అయితే ఎమోషనల్గా తను ఆకర్షించి తన జీవితంలో ఉండాలని చూస్తుంది. మీ పర్సన్ యొక్క రాశి మాత్రమే చెప్తానండి ఇక్కడ, మీవి కూడా చెప్పడం అనేది జరగదు. సింహరాశి, తులారాశి, మేషరాశి, కన్యారాశి, వృషభ రాశి, కుంభరాశి, కర్కాటక రాశి, మీనరాశి ఇవి రావడం అయితే జరిగింది. అలాగే తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ వ్యక్తియే చెప్తున్నానండి. 12, 13, 21, 16, 18, 8,
2 5 15 17 6 23 3 9 4 14 అండి, సారీ 11 28. లెటర్స్ అండి, మీ వ్యక్తి యొక్క లెటర్స్. ఐ లెటర్, వై లెటర్, కే లెటర్, డి లెటర్, ఎక్స్ లెటర్, ఎం లెటర్, ఎల్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది. ఈ ఎనర్జీస్ మీకు 30 to 40 వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి, పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.